భారత్ మీద అమెరికా విసిరిన టారిఫ్ అస్త్రం బూమరాంగ్ కానుందా? ఇది అమెరికాకే నష్టం చేకూర్చే అవకాశం ఉందని ఇప్పటికే స్పష్టమైపోయింది. రష్యాతో భారత సంబంధాలను సాకుగా చూపి సుంకాలు మోపిన ట్రంప్ తాను మాత్రం పుతిన్తో భేటీ అయి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకునేందుకు తహతలాడుతున్నారు. మరోవైపు భారత్ వ్యూహాత్మకంగా రష్యా, చైనాలతో చేతులు కలపడం అమెరికాను బెంబేలెత్తిస్తోంది. ఆ క్రమంలో భారత్తో సంబంధాలు కాపాడేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును రంగంలోకి దింపుతున్నారు ట్రంప్. మరోవైపు సుంకాల విషయంలో తగ్గేదే లే అంటూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. బెదిరిస్తే దారికొస్తామనుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కానీ భారత ప్రధాని మోడీ ఏమాత్రం తొనకకుండా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేయటం అమెరికాను డైలమాలో పడేసింది. ఇప్పటివరకు అమెరికాను మిత్రదేశంగా భావించిన భారత్ ఇక మీతో మాకేం పని అన్నట్టు ముందుకు వెళ్లటంతో తామేంటో అగ్రరాజ్యానికి అర్థమయ్యేలా చేసింది. తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు తాము లొంగమనే విషయాన్ని తేటతెల్లం చేసింది. డొనాల్డ్ ట్రంప్ అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకుంటారనే విమర్శ ఉంది. ఆయన అగ్రరాజ్యానికి అధిపతి కావడం తప్ప అంతకు మించి గొప్పతనం ఏం లేదు. తాను చెప్పినట్టు ఆడాలని ట్రంప్ అనుకుంటారు. అది తమకు కుదరదనే విషయం భారత్ చెప్పకనే చెప్పేసింది. ఇప్పటివరకు అమెరికాతో సంబంధాలపై ఆచితూచి అడుగేసిన భారత్ ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి రష్యాతో వాణిజ్య ఒప్పందానికే ఓకే చెప్పింది. రోజూ సర్దుకుపోదామని కూర్చుంటే ట్రంప్ ఏదో ఒక నిర్ణయంతో ఇరకాటంలో పెడుతూనే ఉంటారని నిర్ణయానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో భారత్ ఎంత సుంకాన్నైనా భరిస్తామని, అయితే రష్యాతో వాణిజ్య ఒప్పందం విషయంలో రాజీ పడేదే లేదనే సంకేతాలు పంపింది. ప్రధాని మోడీ తాజాగా రష్యా అధినేత పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. రష్యాతో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవటానికి తాము కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. తన మిత్రుడు పుతిన్తో చక్కటి సమగ్రమైన సంభాషణ జరిగిందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ ఏడాది జరిగే 23వ ఇండియా రష్యా వార్షిక సదస్సులో పుతిన్కు ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఉక్రెయిన్ విషయంలో తాజా పరిణామాలను తనతో పంచుకున్నందుకు పుతిన్కు కృతజ్ఞతలు తెలియజేశారని చెప్పారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ప్రతీకారంగా ఇండియా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% టారిఫ్లు విధించిన నేపథ్యంలో పుతిన్తో మోడీ చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా భారత్, రష్యా, చైనాల మైత్రి అగ్రరాజ్యాన్ని ఆందోళనకు గురిచేసింది. ఎప్పుడూ భారత్కు వ్యతిరేకంగా ఉండే చైనా కూడా ఇప్పుడు ట్రంప్ బెదిరింపులను తట్టుకోలేకపోతోంది. మన మంచిని కోరలేని శత్రువుకు అంగుళం చోటిస్తే మొత్తం ఆక్రమిస్తారంటూ ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. 3 అగ్రదేశాలు ఏకమవుతున్న తరుణంలో ట్రంప్ ఇరకాటంలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత్ పర్యటనకు వస్తున్నారనే వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది. అమెరికా, భారత్ మధ్య ఘర్షణ నేపథ్యంలో నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్తో ఎలా వ్యవహరించాలో మోడీకి కొన్ని సలహాలు ఇస్తానని అన్నారు. ఇద్దరూ నాకు ప్రియమిత్రులే. ట్రంప్తో వ్యవహరించే విషయంలో మోడీకి కొన్ని సలహాలు ఇస్తా. నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు ప్రధాని మోడీకి కూడా మంచి మిత్రుడనే విషయం తెలిసిందే. అమెరికాతో రాజీ పడేందుకు భారత్ సిద్ధంగా లేకపోవడంతో నెతన్యాహును ట్రంప్ రాయబారిగా పంపుతున్నారనే అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ నెతన్యాహు భారత్ పర్యటనకు వస్తే ఖచ్చితంగా అమెరికాతో భారత్ సంబంధాలపై మాట్లాడి రాజీ కుదిర్చే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. ఇంకా భారత్, అమెరికాల బంధం చాలా బలంగా ఉందని స్వయంగా నెతన్యాహు చెప్పిన తరుణంలో ఆ దిశగానే పావులు కదిపే అవకాశం ఉంది. మరోవైపు అమెరికాతో రక్షణ ఒప్పందాలను నిలిపివేసినట్లు వస్తున్న వార్తలను భారత్ కొట్టివేసింది. రక్షణ ఒప్పందాలను రద్దు చేసుకునే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. రక్షణ సామాగ్రి కొనుగోలు ఒప్పందాలు యథాతథంగా అమలవుతాయని పేర్కొంది. ఈ వార్తలు అసత్యాలు, అభూత కల్పనలు అని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. టారిఫ్ల పెంపు నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ అమెరికా వెళ్లి కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకుంటారంటూ వస్తున్న వార్తల్ని కూడా తోసిపుచ్చారు. అమెరికా నుంచి అందాల్సినవి ఒప్పందం ప్రకారం అందుతూనే ఉంటాయని, తదుపరి ఆర్డర్లపై చర్చలు కూడా కొనసాగుతాయని వివరించారు. ట్రంప్ ప్రకటించిన ఏకపక్ష సుంకాల నేపథ్యంలో 2 వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల మధ్య విశ్వాసం సడలిన మాట వాస్తవమేనని, అయితే దీని ప్రభావం రక్షణ సంబంధాలపై ప్రత్యక్షంగా పడబోదని చెప్తున్నారు. ప్రస్తుతం 2 దేశాల మధ్య 20 వరకు రక్షణ ఒప్పందాలున్నాయన్నారు. అమెరికాకు చెందిన అపాచీ, చినూక్ P-81 విమానాలు, MQ-9 డ్రోన్లను భారత్ ఎక్కువగా కొనుగోలు చేస్తోందని, వీటిపై ట్రంప్ టారిఫ్ల ప్రభావం పడదని తెలిపారు. భారత్పై ఇప్పటికే 2 దఫాల్లో 50% సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ వెనక్కి తగ్గలేదు. సుంకాల సమస్య పరిష్కారమైతేనే భారత్తో వాణిజ్య ఒప్పందాలపై చర్చలకు సిద్ధమవుతామని ప్రకటించారు. వాస్తవానికి ఢిల్లీలో ఈ నెల 25న భారత్, అమెరికాల మధ్య 6వ దఫా ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు జరపాల్సి ఉంది. వ్యవసాయం, పాల ఉత్పత్తుల అంశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో అమెరికా మరిన్ని వెసులుబాట్లు కోరుకుంటుందా అని విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ జవాబిచ్చారు.
రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నారనే సాకుతో భారత్పై సుంకాల భారాన్ని పెంచడం తెలిసింది. రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసేంత వరకు వాణిజ్య ఒప్పందంపై భారత్తో చర్చలు కూడా జరపరాదన్నది ట్రంప్ ఆలోచన. ఇదే విషయాన్ని వైట్ హౌస్ తాజాగా ధృవీకరించింది. ఇక రష్యా నుంచి చమురు కొంటున్నారనే సాకుతో భారత్పై సుంకాల భారం మోపిన అమెరికా తాను మాత్రం ఆ దేశంతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అక్కడే అగ్రరాజ్యం ద్వంద్వనీతి భయపడుతోంది. ఆగస్టు 15న అలస్కా వేదికగా రాష్ట్ర అధ్యక్షుడు పుతిన్తో భేటీ కానున్నట్లు ట్రంప్ వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఉక్రెయిన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం ఆపకుంటే ఆర్థికపరమైన కఠిన ఆంక్షలను విధిస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అరుదైన ఖనిజాల వెలికితీత వంటి అంశాలలో ఉమ్మడి పెట్టుబడులకు ఆర్థిక అవకాశాలపైన చర్చలు జరపొచ్చని తెలిపింది. ఇదంతా బాగానే ఉంది, కానీ రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ట్రంప్ ఆ దేశంతో సంబంధాలున్నాయనే సాకుతో భారత్ మీద కఠినంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్పై స్వదేశంలోనూ వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ సుంకాల వల్ల అమెరికా ప్రజలకే ఎక్కువ నష్టం వాటిల్లనుందనే ఆందోళనలు మొదలయ్యాయి. సుంకాల పేరుతో ట్రంప్ కడుతున్న పేకమేడ త్వరలోనే కూలిపోతుందని విమర్శించారు అమెరికా ఆర్థికవేత్త ప్రొఫెసర్ స్టీవ్ హంకీ. అప్పటి వరకు భారత్ ఆయన జోలికి వెళ్లకపోవడమే మంచిదని సూచించారాయన. తనను తాను నాశనం చేసుకునే శత్రువు జోలికి వెళ్లకపోవడమే మంచిదనేది నెపోలియన్ మాట. ఇప్పుడు ట్రంప్ కూడా ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధాలు చేస్తూ తనను తానే నాశనం చేసుకుంటున్నారని ఆరోపిస్తోందని వ్యాఖ్యానించారు స్టీవ్ హంకీ. భారత విషయానికి వస్తే ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ శాఖ జైశంకర్ కొంతకాలం ఓపిక పట్టి ఎదురుచూడాలని సూచించారు. అమెరికన్ల వినిమయ ఖర్చులు పెరిగితే తమ దేశ ద్రవ్యలోటు ఎక్కువవుతుందని అంచనా వేశారు. టారిఫ్లపై ట్రంప్ విధానాలు చాలా చెత్తగా ఉన్నాయని దుయ్యబట్టారు. దీనివల్ల తమ ఆర్థిక వ్యవస్థకే నష్టం చేకూరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ. అమెరికా విధిస్తున్న సుంకాలపై స్వదేశంలోనూ వ్యతిరేకత ఉన్నా డొనాల్డ్ ట్రంప్ తన వాదనను సమర్థించుకుంటున్నారు. చైనా, కెనడా, మెక్సికో తదితర దేశాలు అమెరికా విధించిన సుంకాలపై కోర్టును ఆశ్రయించాయి. ఒకవేళ ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పు వస్తే కొత్త సుంకాల అమలుకు అంతరాయం ఏర్పడుతుంది. అయితే ఈ విధంగా ఓడిపోయిన పార్టీ తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే సుంకాలకు వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పు వస్తే 1929 తరహా మహామాంద్యానికి దారితీస్తుందని హెచ్చరించారు ట్రంప్. స్టాక్ మార్కెట్లపై ఈ సుంకాలు సానుకూల ప్రభావం చూపుతున్నాయి. నిత్యం సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. మన దేశ ఖజానాకు $100 కోట్ల ఆదాయం చేకూరుతోంది. ఇలాంటి సంపద సృష్టి ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడితే ఈ స్థాయిలో వచ్చే ఆదాయానికి గండిపడుతుంది అని పేర్కొన్నారు. అయితే ఇటువంటి సంపద సృష్టి ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఒక రాడికల్ వామపక్ష కోర్టు తీర్పు ఇస్తే అంత పెద్ద మొత్తంలో ధనాన్ని, గౌరవాన్ని తిరిగి ఎప్పటికీ పొందలేమని ట్రంప్ పేర్కొన్నారు. 1929లో తలెత్తిన మహామాంద్యం ఆధునిక చరిత్రలో తీవ్రమైన ఆర్థిక మాంద్యాల్లో ఒకటి. ఇది అమెరికాలో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. పారిశ్రామిక ఉత్పత్తి, ధరలు, వాణిజ్యం గణనీయంగా పడిపోయాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. బ్యాంకులు మూతపడ్డాయి. ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. పేదరికం తాండవించింది. ఈ సంక్షోభం మళ్లీ వస్తుందని అమెరికాను భయపెడుతున్నారు ట్రంప్.